సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓట్ల అక్రమాలపై ఒక విచారించడానికి ఒక కమిషన్ రావడం, వారిని జనసేన పార్టీ తరఫున మా నాయకులు మహేష్ గారు, గాదా వెంకటేశ్వర గారితో కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇచ్చిన వెంటనే వారు క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా చదవడం జరిగింది, మమ్మల్ని అడగడం, మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్పాం వారికి, ఏదైతే వైసీపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వారు వైసీపీ పార్టీకి కార్యకర్తలా పనిచేస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిని మేము ప్రజాస్వామ్యబద్ధంగా కాదు అని చెప్పి తెలియపరచడం, వారు దాని మీద విచారిస్తామని చెప్పడం జరిగింది. అట్లానే వారికి కొన్ని ఉదాహరణలు ఇచ్చాము. మేము అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే గారు పద్మావతి గారి హస్బెండ్, ఆయన సాంబశివారెడ్డి గారు, ఆలూరి సాంబశివారెడ్డి గారు, ఆయనకు ఒక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అడ్వైజర్గా ఉన్నారు. ఆయనకు ఒక కాలేజీ ఉంది. ఆ కాలేజీ డోర్ నెంబర్ మీద వందలాది ఓట్లు జాయిన్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా తెలియపరిచాం, ప్రూఫ్తో సహా ఇచ్చాం. అట్లానే ప్రత్తిపాడు కాన్స్టిట్యున్సీలో, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు పేరు మీద ఓట్లు ఇవ్వడం జరిగింది. చాలా దుర్మార్గంగా వీళ్ళు ప్రత్తిపాడు పేరు మీద ఓటు ఇవ్వడం అనేది వీళ్ళ పరాకాష్ట ఏ విధంగా ఉందో వీళ్ళ పరాకాష్ట మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలందరూ కూడా అదే తెలియపరుస్తాం. అట్లానే ఒక చెట్టు పేరు మీద విజయవాడలో మహేష్ గారు చెప్పారు, ఓ చెట్టు పేరు మీద కూడా, చెట్టు పేరు సుస్తా అనే పేరు మీద, చెట్టు పేరు మీద ఓట్లు ఇచ్చారు వీళ్ళు. అట్లానే 0 డోర్ నెంబర్ మీద సుమారుగా 175 నియోజకవర్గాల్లో 4,16,064 ఓట్లు 0 డోర్ నెంబర్ మీద ఈ వైసీపీ వారు దొంగ ఓట్లు చేర్చుకోవడం జరిగింది. మరలా వీళ్ళు చెప్తూ ఉంటారు, వైసీపీ వారు గత ప్రభుత్వంలో 2014లోనే దొంగ ఓట్లు చేర్చుకున్నారు, అన్ని ఎలక్షన్లు ఇన్ని ఎలక్షన్ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు ఏం చేశారు? గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో, పంచాయతీరాజ్ సంబంధించిన ఎలక్షన్స్లో మీకు దొంగ ఓట్లు కనిపించలేదా? ఈ రోజున వీళ్ళే దొంగ ఓట్లు చేరుస్తూ ప్రతిపక్షాలపై బురద జల్లుతూ ఉన్నారు. అంటే దొంగ నడిచినట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. అట్లానే మరి అత్యధికంగా పొంగనూరు, చిత్తూరు డిస్టిక్లో పొంగనూరులో 34,664 ఓట్లు 0 డోర్ నెంబర్పై చేశారు. అట్లానే సంతనూతలపాడు ప్రకాశం జిల్లాలో 25,562 దొంగ ఓట్లు తెలియపరిచారని చెప్పి, దొంగ ఓట్లు జాయిన్ చేశారని చెప్పి మేము తెలియపరచడం, దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది, దొంగ పని చేస్తా ప్రతిపక్షాలపై నెపం వేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము మరలా కూడా ఢిల్లీ వెళ్ళి కూడా దీనిపై మరొకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి కూడా సిద్ధమయ్యాం. 19లో ఉన్నటువంటి తరగలేదంటే 19 తర్వాత ఓట్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అవి కాకుండా చెట్టు పేరు మీద, ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు పేరు మీద, పుట్ట పేరు మీద, ఒకే డోర్ నెంబర్ మీద ఓట్లు వాళ్ళు జాయిన్ చేసి, అంటే ప్రతిపక్షాల ఓట్లు తీసేసి వీళ్ళు ఎవరైతే ప్రతిపక్షాల పార్టీల సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ ఓట్లు తీసి వీళ్ళు చెట్ల మీద, పుట్ల మీద చేర్చి సేమ్ ఉన్నాయి ఓట్లు అని చెప్తా ఉన్నారు. ఓట్లు జాయిన్ చేయలేదని చెప్పేవాళ్ళు అదే 2019 ఉన్నటువంటి లిస్ట్ ఉందా వాళ్ళు 20 లక్షల ఓట్లు జాయిన్ చేశారని చెప్పి ఎట్లా చెప్పారండి? ఎట్లా వెళ్ళారు? ఢిల్లీ ఎట్లా వెళ్ళారు? వైసీపీ బృందం ఎట్లా వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చింది? అంటే వారు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకో రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. దీనిపై మరలా కూడా మేము ఢిల్లీ స్థాయిలో కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. Like and subscribe Eagle Media Works.